రే ప్రసాద్ ఇలా రారా. చెప్పండి డాడీ. నిన్న పెళ్లి చూపులు చూసిన అమ్మాయి నచ్చలేదన్నావంట, ఏం రా? అంటే అది ఎందుకేంటి డాడీ? నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరని అడిగితే జానీ సిన్స్ అని చెప్పింది. అంటే వాడెవడరా? వాడెవడో తెలిస్తే నా అడిక్కి పోగులుద్ది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవా. వాడు మంచి యాక్టర్ కాదు డాడీ. ఇందాకే పెళ్లి కూతురు వాళ్ళు ఆయన ఫోన్ చేసినాడు రా. ఆ అమ్మాయి నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవర్రా అని అడిగితే మియా ఖలీఫా అన్నావంటనే. శ్మశానంలో చెప్పారా? చెప్పాను సార్. ఏవయ్యా పాట రెడీనా? అది ఆ జానిగాడి పెళ్ళాం డాడీ. ఏది? వాళ్ళిద్దరు సినిమా ఒకటి ఉంటే పెట్టు చూద్దాం. డాడీ రే, ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయి పరిచయం అయిందిరా. ఆ అమ్మాయి నన్ను లవ్ చేస్తాదట. అది అవదమ్మా, అది ఫేక్. ఆ అకౌంట్ నాదే. భగవంతుడా. రే, పంతులు గారికి పెళ్లి సంబంధాలు చూడమని చెప్పిన ఆయన ఫోటోలు తీసి పంపిమన్నారు. రా, పోయి ఫోటోలు తీసి పంపిద్దాం. సాయిరామ్. ఒక్క నిమిషం డాడీ. ఎలా ఉంది డాడీ? వీటికేం తక్కువ లేదులే, పదా పోయి నిలబడిపో. తాయ్, అయ్యేం ఫోజులు రా, నువ్వు చూపిస్తా ఉండు. ఎక్సలెంట్ బాడీ లాంగ్వేజ్. యా, వాట్ ఎ పర్ఫార్మెన్స్. యా, రైట్ పెట్టుకో. యువర్ థింకింగ్ రైట్. బాలా, ఇట్స్ రియల్లీ డిఫరెంట్. యా, ఏ ఇట్స్ క్యూట్. యా, ఐ నో ఇట్స్ బ్యాడ్ దట్. ఈ అవ్వ ఈ పోజులా ఇలా అయితే నేను ఏ పిల్లకి నచ్చను. ఈ జన్మలో నాకు పెళ్లి కాదు. డాడీ, మా ఫ్రెండ్స్ అందరూ బ్యాంకాక్ పోతున్నారు, నేను పోతా. బ్యాంకాక్ ఎందుకురా? డిగ్గి చెక డిగ్గి చెక డిగ్గి చెక. ఇదేంద్రా ఇది? అలాంటి పనికిమాలిన చోట్లకి వెళ్ళేదాని బదులు 500 సంవత్సరాలు కష్టపడి అయోధ్యలో రామమందిరం కట్టారా. అక్కడికన్నా వెళ్ళి సావరా, పుణ్యమన్నా వచ్చాది. మ్యూజిక్. Same same but the play. No money, no honey. Good boy go to Ayodhya, bad boy go to Bangkok. సాంప్రదాయిని సుప్పిని సుద్ధ పూసని. నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఓకేనా? అన్నీ అయిపోయాక ఎవరైతే ఏముంది అయిపోయినాయి. ఏమైపోయినాయి? మా అక్కిలో పెళ్ళి వద్దే దాపట్రా. ఇదేవతిరా? అన్నా, అందరూ ఊరికే వజ్జే కావాలని అడుగుతారు కదా, ఎందుకలా? ఏమైతుంది తమ్ముడు? చిన్న చిన్న కూటిలోనే స్వర్గముందిలే. అరే నీ అబ్బా. ఏమైంది డాడీ? ఏంటి ఆ దెబ్బలు? ఏం జరిగింది? అదేరా, మన వీధి చివరిన డేవిడ్ ఉన్నాడు కదా. ఇంకేం చెప్పొద్దు. రే, ఎక్కడికి రా? తప్పుకో నాన్న, అడ్డం వస్తే అమ్మ అబ్బాని కూడా చూడను. అబ్బా, ఒక్కనే చేసి కుమ్మేశారు కదరా. వాడు కొట్టలేదేమో అనుకుంటా డాడీ. వాడు కొట్టాడని ఎవడు చెప్పాడు రా? వాడు ఇంటి ముందర కాలు జరి కింద పడ్డాడని చెప్పే లోపు సాంబా సినిమాలో ఎన్టీఆర్ మాదిరిగా ఏగేసుకొని పోయావు. ఏం జరగబోతోంది? చిలిపి. ఫస్ట్ నైట్ అని టెన్షన్ పడుకో, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఉంటది. అదే నిన్నెక్కడో చూసినట్టుంది. మా అక్కిలో